చిన్న వాగ్వాదం పెద్దగా మారి ఒకరి హత్యకు దారితీసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. కంది మండల కేంద్రానికి చెందిన బూడిద రమేష్ కుమారుడు చక్రి రహదారిపై నిలబడి ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన కాశీపురం ఆంజనేయులు దారిపై ఉంటే కారుతో ఎలా వెళ్లాలని చక్రితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడికి చేరుకున్న రమేష్ ఆంజనేయులు మధ్య వాగ్వాదం తీవ్రంగా మారింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆంజనేయులు కారుతో రమేష్ ను బలంగా 2 సార్లు ఢీకొనగా రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసుల వివరణ కోరగా ఆంజనేయులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపినట్లు పేర్కొన్నారు. అతనిపై గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. వచ్చి అలా తమ్ముడు నిలబడ్డాడు సార్. తమ్ముడు నిలబడితే తమ్ముడిని కారు తీసుకుని వచ్చాడు. తమ్ముడు కొంచెం అట్లా ఎందుకు వస్తున్నావు అదని మాట్లాడినప్పుడు డాడీ వచ్చాడు. మీరేమన్నా చేస్తారా అది అని మాట్లాడేసాడు. అయితే డాడీ కూడా కాలర్ పట్టుకుంటే ఫస్ట్ పోయింది సార్. అట్లనే కింద డాడీని గుద్ది వెళ్ళిపోయింది. ఫస్ట్ డాడీకి ఏం కాలేదు. మళ్ళీ రివర్స్ అట్లనే వచ్చిండు, తాకింది కార్కి. మళ్ళీ యూటర్న్ చేసుకుని వచ్చాడు. ఒక 15 minutes వస్తుంది కాల్ మాట్లాడినాడు. వచ్చిండు డాడీ వాళ్ళు మాట్లాడినాడు, ఆగి మాట్లాడినాడు. సరే అని వెళ్ళిపోతున్నాను మాట్లాడినాడు. మళ్ళీ రివర్స్ తీసుకొని డాడీని గుద్దేసిండు. డాడీ మళ్ళీ దగ్గరికి పోగానే డాడీ గల్లా పట్టిండు. కార్ స్టార్ట్ చేసి జబ్బని ముంగడ తీసుకొని నేను గుంజేసిన డాడీని. మళ్ళీ ఆడికి పోయి ఒక 15 minutes నిలబడి వచ్చిండు. లైట్లు బంద్ అయిపోయినాయి. ధన్మాన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చి ఆడ మమ్మీ వాళ్ళు వాళ్ళందరూ నిలబడితే గుద్దని పోతే వాళ్ళు వెళ్ళి పక్కకు జరిగింది. లైట్లు ఎవరు బంద్ చేసిన ఆ టైంలో ఏమో ఎంటకైనా ఎవరు వచ్చారు, వాళ్ళ కొడుకు ఎవరైనా రావచ్చు. ఓకే, ఇట్లా ఆ షాప్ గుద్ది అక్కడికి వెళ్ళిపోయాడు. బాబాయ్ ఎంబడి పడగానే వాళ్ళు పక్క పోగానే అక్కడనే వెళ్ళిపోయింది. తమ్ముళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా అవుతుందన్న అన్నను గుద్దేసారు. అంతకుముందే అంజలి అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, ఇట్లా నన్ను గుద్దనికి వస్తున్నాడు, నన్ను కొడుతుర్రని. నేను వస్తున్నా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండరాబోయే అక్కడని నేను ఇంటికాడ కారు పెట్టేసి దబాంచి ఇక్కడ వచ్చేటోళ్ళకు ఇక్కడ మా అన్నని కుప్ప కూలిపోయాడు. మా కొడుకులు ఫోన్ చేసేటోళ్ళకు వచ్చి చూసేటోళ్ళకి అంత అది కాలు వేసుకొని పోయిన వెంటకెళ్ళి నేను వెళ్ళి